సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాట వాక్యం మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు కొరకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నను. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందువు. ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, ఈ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాం. అంశం: నీ క్యారెక్టర్ నీ భక్తిని సూచిస్తుంది. నీ క్యారెక్టర్ నీ భక్తిని సూచిస్తుంది. మనిషి క్యారెక్టర్ అంటే ప్రవర్తన. మనిషి ప్రవర్తన, ఆ మనిషి కలిగి ఉన్న భక్తి ఏంటి అన్నదే సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న ఈ విషయం చూస్తే మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. భూమి ఆకాశం గతించిపోయినను నా మాటలు గతింపవు అని చెప్పారు. మన మాటలే మన జీవితాన్ని ఏం చేస్తుంది? సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెబుతారు. ఆ ఉపమానంలోనే చాలా చెప్పారులేండి. ఉపమానంలోనే ఒకరికి ఎన్ని ఆయన తలంతులు ఇస్తారు. ఒకరికి 10, ఒకరికి 5, ఒకరికి 1 ఇస్తారు. ఈ 1, ఆ 10కి 10 ఇచ్చిన ఆయన 10 చేసిండు, 5 ఇచ్చిన ఆయన 5 చేసిండు, 1 ఇచ్చిన ఆయన 5 పెట్టాడు. 5 పెట్టిన ఆయన తీసుకొచ్చి అలా ఇచ్చేసినా మాట్లాడకుండా బాగుండేది. కానీ ఏం చెబుతారు? నువ్వు కఠినడువు, ఇంకా కొన్ని విషయాలే అని చెబుతారు. అన్న తర్వాత అప్పుడు అతను ఆ యజమానుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. వ్యర్థుడ, నీ మాటలను బట్టే నీకు తీర్పు ఉంది అని చెబుతారు. మన మాటలను బట్టే తీర్పు. మన మాట నోరు జారి మాట తొందరపడి అనకూడదండి. అది చాలా ప్రమాదం. ఏదైనా సామెత చెబుతారు, కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేరు. ఇక్కడ బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే, వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. తర్వాత చెప్తున్నారు, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు అని చెబుతున్నారు. మాటలను బట్టే ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. ఇప్పుడు నీ మాటలు, నీ ప్రవర్తన, నీవు కలిగి ఉన్న ప్రవర్తన ఏదైతే ఉన్నావో అదే నీ భక్తి. నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావో నువ్వు కలిగి ఉన్న భక్తి. నేను భక్తురాలని, భక్తుడిని అని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. నీ క్యారెక్టర్ ఎలా ఉంది? అది నీ ప్రవర్తన ఎలా ఉంది? నీవు మందిరానికి వెళుతూ ఆ కొంచెం సేపు ప్రజల్లో ఉన్నప్పుడు ఎవరైనా కానీ, హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది, ఎవరైనా కానీ ఎలా ఉంటుందో, సమాజంగా కూడుకున్నప్పుడు మంచిగా ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్ ఎలా ఉంది? నీ క్యారెక్టర్ ఎలా ఉంది? దేవునితో నీకు సహవాసం ఉందా లేదా? నీ భక్తి ఏం చేస్తుందనంటే నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ క్యారెక్టర్ ఎలాంటిదనంటే, నువ్వు కలిగి ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉన్నావో అదే నీ భక్తి.
నీ సహవాసం, నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్న వ్యక్తి అతను ఏం చేస్తాడు, ఎలా ఉంటాడని అంటే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. నువ్వు భూమి మీద ఏ సహవాసం అయితే కలిగి ఉన్నావో అదే నీ భక్తి. దేవుని పట్ల నువ్వు నిత్యం అదే ఆలోచనతో ఉంటే ఎవరైతే దేవుని పట్ల ఉంటారో నువ్వు వారి సహవాసమే నువ్వేం చేస్తావు, కోరుకుంటావు. ఇప్పుడు తాగుబోతులు ఎవరు సహవాసం కోరుకుంటారు? తాగుబోతులు సహవాసం. దొంగతనం, తప్పులు చేసేవారు తప్పులు, దేనికి సంబంధించిన వారు దానికి. అలాగే సేవకుడు దేవుని పట్ల అతను ఉన్న విధానం బట్టి అతను ఏం చేస్తాడంటే ఇంకొక సేవకుడి దగ్గరకు వెళతాడు, ఆ సహవాసం కోరుకుంటాడు. నీ క్యారెక్టర్ ఏం చేస్తుందంటే నీ భక్తిని సూచిస్తుంది. అంటే నువ్వే క్యారెక్టర్ కలిగి ఉన్నావు, నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావో అదే నీ భక్తి అన్నమాట. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. నీ మాటలను బట్టే నీతిమంతుడు అని తీర్పు నందువు, నీ మాటలను బట్టే అపరాధి అని తీర్పు నందుదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. రోజున ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మన మాటలు ఎలా ఉన్నాయి, ప్రవర్తన ఎలా ఉంది, నా క్యారెక్టర్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అంటే నేను ఈ విధంగా ఉన్నానంటే నేను దేవుని పట్ల నేను కలిగి ఉన్న భక్తి ఎలాంటిది అన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ రోజున ప్రార్థనకు వెళితే తప్పుల మీద తప్పులు చేస్తున్నావా, ఎలా పడితే అలా చేస్తున్నావా గమనించు. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నీ క్యారెక్టర్ ఎలా ఉంది అదే నీ భక్తి. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఈ రోజున మనిషి ఏదైతే మూఢనమ్మకాలకి మూఢ ఆచారాలకి వీటికి వెళ్ళారో అవేవి కూడా కాపాడవు. ఈ రోజున చాలా మంది చూడండి, విజయవాడ కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కానీ ఎక్కడైనా కానీ వాస్తుతోని ఏం చేస్తారు, అన్నిటికీ వాస్తు ఉండాలి. ఇల్లు కట్టేటప్పుడు వాస్తు కావాలి, అన్నిటికీ వాస్తు 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 కావాలి, వాస్తు చూసి కట్టాలి. ఇప్పుడు వాస్తు చూసిన వారి ఇల్లు లేదు, వాస్తు చూసి కట్టన వారి ఇల్లు లేదు, వాస్తు చెప్పేవాడి ఇల్లు కూడా లేదు. మరి ఏమైపోయింది వాస్తు? ఏమైపోయిందండి నీ వాస్తు? వాస్తుని నీకేమిస్తుంది? బ్రతుకునిస్తుందా, కాపాడుతుందా? నువ్వు వాస్తు చూసి కట్టి నువ్వు ఉందా ఇల్లు మునిగిపోయింది, కొట్టుకుపోయింది. ఇంకా ఇప్పటికైనా తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఒకనాడు పారంపర్య ఆచారాల్లోని ఒక విషయం ఏంటంటే మనిషి చనిపోయినప్పుడు అది క్రమంగా చేయాలి, కానీ ఆచార ప్రకారంగా చేస్తూ వస్తున్న సమయాల్లోని కరోనా వచ్చింది. ఆ కరోనా సమయాల్లోనే మనిషి చనిపోయినప్పుడు, మామూలుగా చనిపోయినప్పుడు ఎన్ని చేస్తారండి, ఎన్ని ఆర్భాటాలు చేస్తారు. మనిషి చనిపోయినప్పుడు పురుషునికైతే పోటీలు వేస్తారు, కళ్ళజోళ్ళు పెడతారు, కోటేస్తారు, తర్వాత అందులో పెట్టి తర్వాత రకరకాలు చేసేసి తర్వాత కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ మొత్తం చేస్తారు. దిప్పటాలు ఎత్తటాలు ఇవన్నీ చేస్తారు. స్త్రీకైతే ఏంటి పసుపు రాయడం లేకపోతే ఇంకా రకరకాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు, చాలా విధానంగా చేస్తారు. మరి కరోనా సమయాల్లో ఏం చేసావు నువ్వు? ఏమైనా చేసావా? ఏమీ చెయ్యాలి. మరి ఇప్పుడు వాస్తువు చూసి కడుతున్నావు, నీ వాస్తువులు ఉన్నాయా ఇప్పుడు? చూసారండి, మనిషి చేసే దానికి ప్రతి ఒక్కరు గమనించుకోండి. నీ ఆచారాలు, నీ మూఢనమ్మకాలు ఏవి కూడా నిన్ను కాపాడవు, బ్రతికించు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మనిషి ఇంకా ఇంకా తెలుసుకోవట్లేదు. ఒక ప్రమాదం జరుగుతుందంటే ఆ ప్రమాదం ఎందుకు జరిగింది? ప్రమాదం జరిగింది ఎందుకు జరిగింది అన్నది నువ్వు ఆలోచించావా? అంటే నా ప్రవర్తన ఏ విధంగా ఉంది, దేవుని పట్ల నేను ఏదే విధంగా ఉన్నా అలా అనేది ఆలోచించరు. లోక సంబంధంగా ఆలోచిస్తారు. వాళ్ళు ఎదురొచ్చారు, వీళ్ళు ఎదురొచ్చారు, అవి జరిగింది, ఈ జరిగింది. కానీ దేవునిలో ఏదో నేను చేశానే, ఇది జరిగింది. తర్వాత దేవుడు నన్ను కాపాడిండు. దేవుడు ఎందుకు కాపాడిండు అన్నది ఆలోచించావా? ఆలోచించరు. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోని విషయం ఏదైనా కానీ మానవుని చేతిలో లేదు.
ఏది కూడా మానవుడు చేసే దాంట్లో ఏది కూడా లేదు. ప్రతి ఒక్కటి దేవుని చేతిలోనే ఉంది. మనం చేసే ప్రవర్తన, మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి కూడా అది దేవునికి ఇష్టకరంగా లేకపోతే దేవుడు ఊకోడు. ఇంకా నీకు తెలియపరుస్తున్నా కానీ, నీకు ఎన్ని చెబుతున్నా కానీ నువ్వు ఇంకా మార్చుకోకపోతే, నీ క్యారెక్టర్ మార్చుకోకపోతే, నీ ప్రవర్తన సరి చేసుకోకపోతే ఆయన వదిలేస్తే నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. నేను ఈ రోజంతట్లో దేవుణ్ణి ఏమైనా బాధ పెట్టానా, ఎవరినైనా బాధ పెట్టానా, దేవుని సేవకుని బాధ పెట్టానా, లేకపోతే ఎందుకు నాకు ఇలా ఈ విధంగా ఉందని నువ్వు ఏం చేయాలి? ఆలోచించాలి కానీ లోక సంబంధంగా ఆలోచించకూడదు. ప్రతి ఒక్కరు ఆలోచించి పశ్చాత్తాపడాలి. నీ తప్పు ఏదన్నా ఒకవేళ తప్పు చేస్తే నువ్వు పశ్చాత్తాప పడాలి. నీ క్యారెక్టరే నీ భక్తిని ఏం చేస్తుంది? సూచిస్తుంది. నువ్వు కలిగి ఉన్న విధానమే. ఒక వ్యక్తి దగ్గర అవ్వాలన్నా, ఒక వ్యక్తి దూరం అవ్వాలన్నా నీకు ఎవరు దగ్గర అవుతున్నారు? దేవుని సంబంధించిన వ్యక్తుల, లోక సంబంధుల? లోక సంబంధులు నీ దగ్గర వస్తున్నారంటే నువ్వు లోక సంబంధంగా బ్రతుకుతున్నావు అన్నమాట. దేవుని సంబంధమైన వ్యక్తులు వస్తున్నారంటే నువ్వు దేవుని పరంగా, నువ్వు దేవుని విషయాల్లో, దేవుని విధానంలో నువ్వు ఉన్నవని, బ్రతుకుతున్నావని అర్థం. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎన్నో ఆలోచించే మనిషి, ఎన్నెన్నో చేసే మనిషి దేవునికి దూరం అయిపోయి ఈ రోజున సృష్టికర్తను మరిచిపోయి సృష్టిలో ఉన్న వాటిని పూజించటం, సృష్టిలో ఉన్న వాటిని ఇది చేయటం వలన దేవుని ఉగ్రత అనేది వస్తుంది. అర్థమవుతుందండి? దేవునిలో ఉంటే పరలోకం వస్తుంది, దేవునిలో లేకపోతే పాతాళానికి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరు గమనించుకోండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు సావదు. భయంకరంగా ఉంటుంది. లోకంలో వచ్చే శ్రమలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇవి ఎంతకాలం అండి? కొంతకాలమే, తర్వాత అవి పోతాయి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నీ జీవితంలోనే నువ్వు ఎప్పటికప్పుడు ప్రతి దినము కూడా నువ్వు బాధపడుతూనే ఉన్నావు. ప్రతి క్షణం నువ్వు బాధపడుతున్నావు కానీ, ప్రతి నిమిషం బాధపడుతున్నావు కానీ, ఆ బాధ ఎందువల్ల వస్తుందో తెలుసుకొని ఆ బాధ నుంచి నువ్వు నివారణ అనేది పొందట్లా. మనిషి తెలుసుకోవట్లేదు. ఇదిగో ఈ బాధ పోవాలి అని అంటే ఎలా పోతుంది? ఎవరి యొద్దకు రావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడు నీలో ఉన్న ఆ రోగం పోతుంది. ఆయన ఎంతో మందిని స్వస్థపరిచారు, ఎంతో మందిని. వాళ్ళలో నేను కూడా ఉన్నానండి. ఎందుకనంటే ఆయన నాలో ఉన్న, నాకొచ్చిన ప్రమాదకరమైన వ్యాధులని ఎన్నో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు. భయంకరమైన వ్యాధులు, మనిషికి వచ్చిన వ్యాధులు అవి పోవు అని డాక్టర్లు చెప్పేశారు. అయినా కానీ నా దేవుడు గొప్పోడు, నా దేవుడు శక్తివంతుడు, ఆ దేవుడే నన్ను కాపాడి. ఎన్నో వ్యాధుల నుంచి పిల్లలు పుట్టరు అన్నారు, ఇక నీకు పుట్టరు అన్నారు. కానీ దేవుడు నాకేమిచ్చారు? బహుమానం ఇచ్చారు. వెంటనే ప్రభువా నాకు పుట్టారంట ప్రభు అని ఆయన ఎదుటికి వెళ్ళి ఆయన పట్టుకొని ఏడ్చాను. నేను ఏడ్చినప్పుడు ఆయన బహుమానం ఇచ్చారు. ఎందుకు నువ్వు పశ్చాత్తాపడట్లేదు? ఎందుకు దేవునికి ఇష్టం లేని ఎందుకు చేస్తున్నావు నువ్వు? అవి వదిలేసి నువ్వు దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడ్డప్పుడు నీ శరీరంలోనే ఆ రోగం పోతుంది, నీ హృదయంలోని బాధ పోతుంది, నీకు మనశ్శాంతిని దేవుడు ఇస్తారు. నీకు మనశ్శాంతి దొరకాలంటే నువ్వెక్కడికి పోయినా దొరకదండి. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దనే నీకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి ఎంతో మంది దగ్గరకు వెళ్ళింది. ఆమెలో ఉన్న బాధ పోయిందే? పోలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని ముట్టుకుంది, ఆమెలో ఉన్న రోగం పోయింది. అలా ఎంతో మందిని, ఇంటి వారిని నడిపించారు, గుడ్డి వారిని కళ్ళు తెరిపించారు, పక్షవాయువు గల వారిని స్వస్థపరిచారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు. ఎన్నో అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. చనిపోయిన వారిని లేపారు. మరి ఈ రోజున అలాంటి వ్యక్తి, అలాంటి ఆయన దగ్గరకు నువ్వు రాకుండా నువ్వు ఇంకా నీలోనే నువ్వు బాధపడుతూ ఎందుకు అలా కృంగిపోతున్నావు, ఎందుకు అలా అయిపోతున్నావు?
దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని ఎందుకు అలా వ్యర్థం చేసుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు రండి, ఆయన ఎదుట సాగిలపడండి, ఆయనకు మొక్కండి, ఆయన పట్టుకోండి. మీ బాధ ఏదన్నా కానీ క్రీస్తుకు చెప్పండి. ఆయన దేవునికి చెప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆనందంగా లేవా? సంతోషంగా లేవా? నిత్యం బాధపడుతూ ఉన్నావా? అనారోగ్యంతో బాధపడుతున్నావా? ఇదిగో దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, క్రీస్తు యొద్దకు రండి, ఆయన రెక్కల చాటుకు రండి. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని నేను చెబుతున్నాను. మిమ్మల్ని స్వస్థపరుస్తారు. స్వస్థపరచడం అంటే నీకేమి స్వస్థత అనగా ఏమిటో తెలుసండి ఈ రోజున. స్వస్థత అనగా ఈ రోజున ఏంటండి ఈ రోజున స్వస్థత అంటే? మనిషికి అర్థం కాక ఎన్నెన్నో మనుషులు పడేయటం, నిలబెట్టడం, ఎన్నెన్నో చేస్తున్నారు. స్వస్థత అంటే ఏంటో తెలుసండి? నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు నీలో ఉన్న ఆ రోగాన్ని తీసేస్తారు. ఎలా తీసేస్తారో తెలుసండి? సరైన వైద్యుడి దగ్గరకు పంపిస్తారు. ఆయన ఆలోచన ఇచ్చి పంపిస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, ఆ మందులు వేసుకున్నప్పుడు, ఆ మందులకు పవర్ ఇచ్చేది ఎవరు? దేవుడు. అక్కడికి పంపిస్తారు నిన్ను. నాకు ఆలోచన ఇచ్చి దేవుడు చాలా మంది, కొంతమంది వ్యక్తులను, పిల్లల్ని, పెద్దల్ని, ఇదిగో పలానా హాస్పిటల్కి వాళ్ళని అక్కడ పంపించు, వాళ్ళు ఇచ్చే మందుల ద్వారా నేను వాటికి పవర్ని ఇస్తాను, తగ్గిస్తానని దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు, అలాగే చెప్పినప్పుడు ఎంతో మంది అలా వెళ్ళారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, దేవుడు వారిని స్వస్థపరిచారు. భయంకరమైన ఎన్నో చోట్లకి తిరిగిన వారు కూడా స్వస్థత అనేది వాళ్ళకే వచ్చింది. ఈ రోజున ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన వారిని లేపటం, లేకపోతే ఇలాంటి అనేది అవన్నీ కూడా ఈ రోజున ఏమిటి అని అంటే ఎవరికి ఆ శక్తి లేదు, కానీ ఒక యేసుక్రీస్తు ప్రభువారికే ఉంది. ఇది నీకు ఆయన ఇచ్చే ఆ స్వస్థత ఏంటనంటే నీకు మనశ్శాంతిని ఇస్తాడు, నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. ప్రభువునందు నీకు బాధలు వచ్చినా, నిందలు వచ్చినా నీ హృదయంలో ఏముంటుందో తెలుసండి? ఆనందం, సంతోషం ఉంటుంది. నీ క్యారెక్టరే నీ భక్తిని సూచిస్తుంది. నువ్వు ఏ క్యారెక్టర్ కలిగి ఉన్నావో నువ్వు పరీక్షించుకో. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఇంకా బాధపడుతూ, దుఃఖపడుతూ నీ జీవితకాలం అంతా గడుపో మాకు. దేవునికి ఇష్టమైనది చెయ్యి, ఇష్టం కానిది వదిలేయి. దేవుని యొద్దకు రండి, ఆయన ఎదురు సాగిలపడండి, సంతోషంగా, ఆనందంగా ఈ లోకంలో గడపండి. లోకం విడిచినప్పుడు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి చేరుతారు. అలా కాకుండా దేవుని యొద్దకు రాకుండా నువ్వు బాధపడుతూ లేకపోతే లోకాచారంతో జీవించావనుకోండి, లోకం విడిచినప్పుడు నరకానికి వెళ్ళిపో. ప్రతి ఒక్కరు గమనించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ప్రాణం పెట్టే మనం ఫలించి అభివృద్ధి చెందాలని. ఏదైనా కానీ క్రీస్తు ఎదురు సాగిలపడండి, ఆయన దేవునికి చెప్పండి. క్రీస్తుతో మన ప్రతి అవసరం కూడా తీరుస్తారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తారు. అందరికీ